అందరికీ నమస్కారం. వైసీపీ గవర్నమెంటు ఉన్న రోజులు అనేక రకాల సమస్యలతో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ కొద్దిమంది స్వామి భక్తి పరాయణులు ఉంటారు, ప్రతి పార్టీలోనూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ వైపు వచ్చినా వాళ్ళ మనసుల్లో వైసీపీ వాళ్ళు, ఆ వైసీపీ పార్టీ ఆ ముద్ర ఇంకా మనసులో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ గత 30, 40, 50 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి పార్టీని కన్నతల్లిలాగా భావించి నాయకుల్ని వాళ్ళ ఇంట కుల దేవుళ్ళలాగా భావించి పార్టీకి సేవలు చేసినటువంటి అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందరికి కూడా నిజంగా పాదాభివందనం. పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లుగా బతికి బట్టగట్టడానికి కార్యకర్తలు మెయిన్. కానీ ఈ కార్యకర్తల పరంగా చాలా దగ్గరలో వాళ్ళు ఆవేదన వెలబుచ్చుతున్నారు. పార్టీకి చేసాం, సేవలు చేసాం, ఇన్ని సంవత్సరాలు కుటుంబాలు వదిలేసాం, అప్పులు చేసాం, ప్రత్యర్థులతో గొడవలు పడ్డాం, కొట్టుకున్నాం, జైలుకి వెళ్ళాం, రోడ్ల మీద ఉన్నాం. అంటే దాంట్లో నేను ఒకరిని అనుకోండి. ఈరోజు ఆ పరిస్థితికి ఉన్న వాళ్ళని, ఒక సీనియర్ నాయకుల్ని పిలిచి, అంటే ఎప్పుడు కూడా డబ్బు కాదు, డబ్బు ఎందుకని అంటే ఆ క్షణం కూడి పెట్టచ్చు, ఒక భోజనం ఒక పూట పెట్టచ్చు, ఒక సంవత్సరం పెట్టచ్చు. కానీ పని కల్పించడం, అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ఏదైనా బ్రతుకు తెరువు లాంటివి చాలామంది ఉన్నారు. కనీసం బతుకు తెరువు కోల్పోయిన వాళ్ళు కూడా. సో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా పలకరించి చేరదీస్తే బాగుంటుందని ఆవేదన చెందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి, ఇప్పటికిప్పటికి రోడ్లు ఏమని అడగట్లేదు, కానీ మన వాళ్ళని అక్కడక్కడ మనం పోయినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీని 5 సంవత్సరాల ఇదిలో అక్కడక్కడ వాళ్ళు ఏదో కొంత పనులు జరిగినా మెయిన్ సమస్యలు ఏంటంటే గుంటలు, రోడ్లలో గుంటలు ఉన్నాయి. అవి ఇంకా పూడ్చలా, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వాటికి మనకు డిస్కులు పోతున్నాయి, బండికి డిస్కులు పోతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతుంది. అలాంటి ప్యాచ్ వర్కులు చేస్తే ఇంకా బాగుంటుంది అని కొంతమంది వాళ్ళ యొక్క ఆవేదన. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో చెత్త రోడ్ల మీదే ఉండిపోతుంది. వాటిల్ని సరిగా వీళ్ళు పట్టించుకోవట్లేదు కొంతమంది. అంటే ఇది కింద స్థాయి విషయాలు, పై స్థాయి దాకా తెలియకపోవడం. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి ఇది చేస్తే నిజంగానే నెల్లూరు నగరం సుందరవనం అవుతుంది. ఇప్పటికే అభివృద్ధి మంత్రంగా పనిచేసేటటువంటి నారాయణ సార్ గారు పరుగులు పెడుతున్నారు. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కాబట్టి దయచేసి ఈ విషయాల్లో కొన్ని గమనించాలి. మనకి 2 మంచి వ్యక్తులు ఉన్నారు రూరల్లో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా సిటీలో నారాయణ సార్ గారు. ఏంటంటే శ్రీధర్ అన్న విషయాలకు వస్తే ప్రజల్లో మనిషి, ప్రజలతో మమేకమై ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాడు. నారాయణ సారు అభివృద్ధి కోసం ఈయన పాటు పడతాడు. అదేవిధంగా ఆయన పట్టుబట్టి ఎక్కడ ఏ పనులున్నా పూర్తి చేయించేదాకా నిద్రపోడు కోటమిరెడ్డి శ్రీధర్ అన్న. వీళ్ళిద్దరికీ
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయేటటువంటి 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల తెలుగుదేశం పార్టీ బలంగా ఇంకా బలంగా తయారవ్వాలని కార్యకర్తలకు కింది స్థాయి నుంచి అందరికీ మంచి జరగాలని, న్యాయం జరగాలని కోరుకుంటూ మీ కేసీ కృష్ణ, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్. థ్యాంక్ యూ అండి.